హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ మ్యాగ్నెటిక్. ఇప్పుడే 'ఆంధ్ర కింగ్' తాలూకా మూవీ చూసొచ్చా. మూవీ ఎలా ఉంది? 'రామ్‌కి' రీసెంట్ టైమ్స్‌లో వచ్చిన కొన్ని ఫ్లాప్స్ తర్వాత 'ఆంధ్ర కింగ్' తాలూకా కమ్‌బ్యాక్ మూవీనా కాదా? అసలేంటి కథ? ఒక ఫ్యాన్ హీరో కోసం ఏం చేశాడు? ఇలాంటివన్నీ డీటెయిల్‌గా రివ్యూలో మాట్లాడేసుకుందాం. దానికన్నా ముందు మన ఛానెల్‌లో కంటెంట్ ఒకసారి చెక్ చేసి నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానెల్‌ని సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. మూవీ అరౌండ్ 2000స్‌లో జరిగే కథ. సూర్య ఒక స్టార్ హీరో. కానీ సూర్యకి ప్రీవియస్‌గా వచ్చిన ఫ్లాప్స్ వల్ల సూర్య 100th మూవీకి ఒక ప్రాబ్లమ్ వస్తది. సో, ఈ ప్రాబ్లమ్‌కి సాగర్‌కి సంబంధం ఏంటి? అసలు ఎవరి సాగర్ అని తెలుసుకోవాలి అనుకుంటాడు సూర్య. సో, ఈ జర్నీలోనే సాగర్ అసలు కథ ఏంటో కూడా తెలుసుకుంటాడు. మరి ఎవరి సాగర్? సూర్య కోసం సాగర్ ఏం చేశాడు? అతని స్టోరీ ఏంటి? లవ్ స్టోరీ ఏంటి? మహాలక్ష్మి రోల్ ఏంటి? ఇదంతా రెస్ట్ ఆఫ్ ది స్టోరీ. చాలా రోజుల తర్వాత రామ్‌ని యాక్షన్ రోల్‌లో కాకుండా ఒక ఇన్నోసెంట్ క్యారెక్టర్‌లో చూస్తాం. ఒక ఫ్యాన్ హీరో కోసం ఏదైనా చేసే ఫ్యాన్. ఈ రోల్‌లో రామ్ మెర్జైపోయాడు. సాగర్ క్యారెక్టర్‌లో స్క్రీన్ మీద ఉన్నప్పుడు మనకి రామ్ అసలు గుర్తు కూడా రాడు. సూర్య క్యారెక్టర్‌లో ఉపేంద్ర గారు కూడా పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యారు. ఒక స్టార్ హీరో అనేలాగే అనిపిస్తారు. సరే, ఇంకా మూవీలో అప్స్ అండ్ డౌన్స్ ఏంటో కూడా చూసేద్దాం. మూవీ స్టార్టింగ్ చాలా ఇంట్రెస్టింగ్‌గా స్టార్ట్ అవుతది. సాగర్ అనే క్యారెక్టర్ ఇంట్రడక్షన్ కూడా చాలా బాగా చేస్తారు. ఇక వెంటనే లవ్ స్టోరీ ఎంటర్ అవుతది మూవీలో. ఇక వన్స్ లవ్ స్టోరీ స్టార్ట్ అయ్యాక మూవీలో ప్రోగ్రెషన్ ఉండదు. అక్కడే ఆగిపోతుంది. ఇక్కడే మనకు కొంచెం మూవీ స్లోగా అనిపిస్తుంది. లవ్ స్టోరీని డ్రాగ్ చేస్తున్నారు అనే ఫీలింగ్ వచ్చింది. మళ్ళీ ప్రీ ఇంటర్వెల్‌కి ముందు 'నువ్వుంటే చాలే' సాంగ్ నుంచి మళ్ళీ పికప్ అయింది మూవీ. ఇంటర్వెల్ కూడా ఎమోషనల్ హైతో ఎండ్ చేస్తారు. ప్రతిసారి ఫ్యాన్స్ ఎమోషన్ ఉంటుంది. ఇక్కడ హీరో ఎమోషన్‌ని కూడా ఫీల్ అవుతాం మనం. ఇంకా అలా సెకండ్ హాఫ్‌లోకి వెళ్ళిపోతుంది మూవీ. హీరో చేసిన ఛాలెంజ్ కోసం ఏం చేశాడు? ఇలా మూవీ ఒక ప్లేస్‌లో ఆగకుండా రన్ అవుతూనే ఉంటుంది. మళ్ళీ ప్రీ క్లైమాక్స్‌లో ఫస్ట్ సీన్‌కి లింక్ చేయడం కూడా బావుంది. నాకైతే సెకండ్ హాఫే బెటర్‌గా అనిపించింది కంపేర్ టు ఫస్ట్ హాఫ్. ఇక్కడ ఏదో ఒక ప్రోగ్రెషన్ అయితే ఉంటుంది. కాకపోతే కొంచెం అన్‌కన్విన్సింగ్‌గా ఉన్నా కూడా ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది ఆన్ స్క్రీన్. కాకపోతే ఏదైతే ఆన్ స్క్రీన్ జరుగుతుందో దాన్నే కొంచెం కన్విన్సింగ్‌గా రాసుకోవాల్సింది. క్లైమాక్స్‌ని ఎమోషనల్ కంటెంట్‌తో ఎండ్ చేశారు. మూవీలో జెన్యూన్ ఫ్యాన్ మూమెంట్స్ చాలా ఉంటాయి. స్టోరీ అరౌండ్ 2000స్‌లో జరుగుతుంది గనక, అప్పుడు ఈ సోషల్ మీడియా ఇదంతా ఏం లేని టైంలో ఫ్యానిజం అంటే ఎలా ఉండేది? హీరోని చూసి ఫ్యాన్ ఎంతవరకు ఇన్‌స్పైర్ అవుతాడు? హీరో కోసం ఎంత చేస్తాడు? అనే ఎమోషన్‌ని క్యారీ చేయడంలో మాత్రం టీమ్ సక్సెస్ అయ్యారు. కొన్ని మంచి మంచి డైలాగ్స్ కూడా ఉన్నాయి మూవీలో. హీరో ఉన్నాడంటే దానికి ఫ్యానే కారణం. ఇలాంటి కొన్ని డైలాగ్స్ కొంచెం హిట్టింగ్‌గానే ఉంటాయి. మనం కూడా ఎవరో ఒక హీరోకి ఫ్యాన్ అయ్యే ఉంటాం. అలా సాగర్ క్యారెక్టర్‌లో చాలా సార్లు మనకు మనం కూడా కనిపిస్తాం. 2000స్‌లో ఉన్న ఫ్యాన్స్ అయితే ఇంకా కనెక్ట్ అవ్వచ్చు. ఇప్పుడున్న ఫ్యాన్స్ లాంటి ఎమోషన్ కాదది. అది వేరే. సాగర్ ఉండే లంక గ్రామంలో ప్రాబ్లమ్స్ వీటిని కూడా టచ్ చేశారు. క్లైమాక్స్ మాత్రం మరీ డ్రమాటిక్‌గా అనిపించింది. రైటర్ సాగర్ క్యారెక్టర్‌ని యూనిక్‌గా రాసుకున్నారు. సాగర్ లైఫ్‌లో ఉన్న ప్రతి మూవ్‌మెంట్‌ని ఫేవరెట్ హీరోతో లింక్ అయ్యేలా చూస్తున్నారు. ఈ పాయింట్‌లో రైటింగ్ బావుంది. అండ్ మూవీలో ఎమోషనల్ కంటెంట్ కూడా హిట్టింగ్‌గా ఉంది. మేజర్‌గా ఈ మూవీలో కొన్ని క్యారెక్టర్స్ మధ్య ఎమోషన్‌ని హోల్డ్ చేయడం మెయిన్ ప్లాట్‌గా రాసుకున్నారు. అది మాత్రం డెఫినిట్‌గా వర్క్ అయింది. కాకపోతే కొంచెం ఎడిటింగ్‌తో ఇష్యూ ఉంది. రన్ టైమ్ కూడా హెవీగా ఉండటం వల్ల కొంచెం స్లోగా లాగ్ చేసినట్టు అనిపించింది. కొంచెం క్రిస్ప్‌గా ఎడిట్ చేసుంటే ఇంకా బెటర్ ఔట్‌పుట్ వచ్చేది. మెయిన్‌గా యాక్టర్స్ అండ్ దేర్ పెర్ఫార్మెన్సెస్. రామ్ యాస్ సాగర్ వాస్ టూ గుడ్. ఒక ఫ్యాన్ క్యారెక్టర్‌లో చాలా ఇన్నోసెంట్‌గా కనిపిస్తాడు. పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యాడు. పర్ఫెక్ట్‌గా ప్లే చేశాడు. ఉపేంద్ర గారు యాస్ ఎ స్టార్ హీరో సూర్య టూ గుడ్ ఉంది ఆయన పెర్ఫార్మెన్స్ కూడా. నాకు మాత్రం రావు రమేష్ గారి పెర్ఫార్మెన్స్ నచ్చింది. చాలా నేచురల్‌గా అసలు ఆయన క్యారెక్టర్ రియల్ అనేలా ఉంది ఆయన పెర్ఫార్మెన్స్. భాగ్యశ్రీ వాస్ గుడ్ ఇనఫ్. హెవీ పెర్ఫార్మెన్స్ ఉన్న రోల్ అని కాదులే కానీ ఉన్నంతలో చేశారు. మురళీ శర్మ గారు కూడా బానే చేశారు. మ్యూజిక్ బై వివేక్ అండ్ మర్విన్ వాస్ గుడ్. 2 సాంగ్స్ బాగున్నాయి అండ్ బీజీఎం వర్క్ వెల్ ఇన్ మేజర్ సీన్స్. సినిమాటోగ్రఫీ బై సిద్ధార్థ్ వాస్ డీసెంట్. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, డైలాగ్స్ బై మహేష్ బాబు. స్టోరీ, డైలాగ్స్, డైరెక్షన్ బాగుంది. స్క్రీన్ ప్లేలో కొంచెం వర్క్ చేసుంటే ఇంకా బెటర్ మూవీ అయ్యేది. సో, నాకు మూవీ నచ్చిందా లేదా అంటే నాకు బాగానే ఉంది. హై ఎక్స్‌పెక్టేషన్స్ ఏం లేకుండా వెళ్తే డిసప్పాయింట్ అయితే చేయదు. ప్రెడిక్టబుల్ గానే ఉంటుంది. కాకపోతే పెర్ఫార్మెన్సెస్, సినిమాటోగ్రఫీ, బీజీఎం ఇవి మనల్ని ఎంగేజ్ చేస్తాయి. 'రామ్‌కి' సాలిడ్ కమ్‌బ్యాక్ అనను. బట్ షూర్‌లీ కమ్‌బ్యాక్ మూవీ ఇది. సో, ఈ మూవీకి ఇది నా రివ్యూ. నా రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.